ఏ ఏం చేస్తున్నావు? అరకుడు చెక్కడం తాళమోపం అవుతుందా? అందుకే అప్పుడప్పుడు బుర్రవాడని చెప్తున్నా నేను. సరే అలాగే చేద్దాం. మెంటల్ దాన్ని బుజ్జి, నాకు డౌట్. ఎప్పుడు ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలు వర్క్ చేస్తారేంటి? అమ్మాయి హైడ్ చేసుకోరా? అమ్మాయికి మంట పెట్టడం తెలుసు కానీ ఆడపడం తెలియదు కదా, అందుకు. ఓయ్ కుమారి అంటే ఎవరో ఫోన్ చేస్తా. నేను మాట్లాడతాను. ముందు ఎవరో చెప్పు. కుమారి కాదే, కూర్మరావు. నాకేమైనా గుడ్డ? కుమారి అని ఉంటే కూర్మరా అంటావేంటి? నీకు డౌట్ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడైతే. సరే. హలో అన్నయ్య, బాగున్నారా? సరే అన్నయ్య చెప్తాను. కూర్మరావు అయితే కుమారి అని ఎందుకు సేవ్ చేసాం? నేను కుమారి అని ఫీడ్ చేసిన ఫోన్ తెచ్చిస్తాను నాకు ఇక్కడ. పొద్దున్న నుంచి తలనొప్పని కూర్చుంటున్నాం. పదా ఎంఆర్ఐ తీపిస్తా. ఎంఆర్ఐ స్కాన్ కి ఎంత అవుతుంది బుజ్జి? ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. మరి ఈ రోజు ఉదయం షాపింగ్ కి వెళ్ళాం కదా, అప్పుడు నాకు ఒక శారీ నచ్చింది. ఆ శారీ కాస్ట్ ఎంత? 7,500. అదేదో ఎంఆర్ఐ స్కాన్ తీయించే బదులు నాకు ఆ శారీ కొనేసి ఇవ్వచ్చు కదా, అదే డబ్బు. నువ్వు శారీ కొనలేదనే కదా నాకు ఈ తలనొప్పి వచ్చింది ఇప్పుడు. బుజ్జి, తిరుపతికి టికెట్స్ బుక్ చేయి, వెంకటేశ్వర స్వామిని చూసొద్దాం. వెళ్ళి టీటీడీ ఛానల్ పెట్టుకొని చూసుకో. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? పూజమ్మా వెళ్ళి లంచ్ పెట్టవా? వెళ్ళి అభిరుచి ఛానల్ పెట్టుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? కామెడీ చేస్తున్నావా? బుజ్జి, నీకు పంపించిన రీల్ చూసావా? ఏరీలో చూపి. ఏరీలో అరగంటలో తెలియ పంపించు. ఏరీలు చూపి. ఏరీలు చెప్పు. ఏరీలు చూపి. ఏరీలు నాతో బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు నేను బాధపడినా పర్వాలేదు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది నేను అస్సలు తట్టుకోను. అది అస్సలు జరగదు. నేను అస్సలు వెళ్ళను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.